ఆంగ్లంలో రచించినటువంటి స్త్రీవాద రచయిత్రుల్లో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి రచయిత్రి నయనతారా సహగల్. 98 ఏళ్ల వయస్సులో ఆమె ఇప్పుడు ఇంకా డెహ్రాడూన్లో జీవించి ఉన్నారు. ఈమె కుటుంబ నేపథ్యం గురించి కానీ మనం చూసినట్టయితే భారతదేశంలో అంత గొప్ప నేపథ్యం అతి కొద్దిమంది రచయిత్రులకు మాత్రమే లభిస్తుంది. ఎందుకంటే ఆమె జవహర్లాల్ నెహ్రూ సోదరి శ్రీ విజయలక్ష్మి పండిట్ గారి కూతురు. అప్పటికే ఆధునికమైనటువంటి విద్య, ఆధునిక భావాల సమ్మేళనంతో కలిగినటువంటి ఒక గొప్ప వాతావరణంలో పెరిగినటువంటి వ్యక్తి ఆమె. స్త్రీవాద రచయిత్రి. అయితే తొలినాళ్ల జీవితంలో ఆమెకు అనేక మంది రచయితల, గొప్ప రాజకీయ నాయకుల, లిబరల్ థింకర్స్, చాలా ఆధునిక భావాల ఆలోచన పరంపరతో అనేక వ్యక్తులతో కలిగినటువంటి సంపర్కం కూడా ఆమె క్యారెక్టర్ను ఒక మలుపు మలిచింది. భారతీయ స్త్రీ గురించి, స్త్రీవాదం గురించి, స్త్రీ ఎదుర్కొనేటటువంటి సమస్యల గురించి, విశేషించి భారతీయ స్త్రీ ఇండియన్ ఎథోస్లో జరుగుతున్నటువంటిది ఏమిటి అనేది ఆమె ఎక్కువగా ఆలోచనకు ప్రోధి చేసింది. సెహగల్ తండ్రి కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన రంజిత్ సీతారాం పండిట్ అని గొప్ప న్యాయవాది, మహాసంస్కృత పండితుడు. కల్హణుడు రాసినటువంటి చరిత్ర రాజతరంగిణిని సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఆయన లక్నో జైలులోనే 44లో మరణించారు. తదుపరి వీరి పెంపకం అంతా తల్లి విజయలక్ష్మి పండిట్ గారి ఆధ్వర్యంలో నడిచింది. విశేషించి మేనమామ జవహర్లాల్ నెహ్రూ ప్రభావం వీరిపైన చాలా ఉంది. అయితే ఆ కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన కుటుంబంలో నెలకొన్నటువంటి పరిస్థితులు వలన అనేక పాఠశాలలో హాజరై అనేక ప్రాంతాల్లో చదువుకొని ఆఖరికి పర్వత ప్రాంతమైన ముస్సోరిలో స్థిరపడి చదివి వెలిశ్రీ కాలేజీ నుంచి పట్టభద్రురాలైంది. అయితే ఆ కుటుంబం నుంచి వచ్చిన తనకై తాను ఒక ఒరవడిని, తనకై తాను ఒక స్వీయ ఆలోచన నిర్మాణ పదాన్ని నిర్మించుకున్నటువంటి గొప్ప వ్యక్తి నయనతారా సహగల్. అయితే ఆమె వైవాహిక జీవితంలో 2 వివాహాలు ఉన్నాయి. మొదటిసారి గౌతమ్ సెహగల్ను పెళ్లి చేసుకున్నారు. సెహగల్ ద్వారా కొంతమంది సంతానం. తరువాత ఒక సివిల్ సర్వీస్ అధికారి అయినటువంటి పంజాబీ క్రైస్తవుడు మంగత్రాయ్ను కూడా వివాహం చేసుకుని ఉన్నారు. అయితే ఎప్పుడు ఆమె విమర్శనాత్మక భావాన్ని కొనసాగించటంలో వెనుకంజ వేయలేదు. ఎటువంటి సమయంలో కూడా ఆమె స్వతంత్ర స్వరం మరియు ఆమె తల్లి స్వభావం అంతటా ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అనేక సార్లు ఆమె సమీప బంధువైనటువంటి ఇందిరాగాంధీతో విభేదాలకు దారితీసింది. ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఇటలీలో భారతీయ రాయబారిగా సెహగల్ నియామకాన్ని ఇందిరాగాంధీ గారు రద్దు చేశారు. అయినా భయపడలేదు. 82లో సెహగల్ ఇందిరాగాంధీ హెర్ రౌట్ టు పవర్ అనే పుస్తకాన్ని రాశారు. ఇది గాంధీ అధికారంలోకి రావడానికి సంబంధమైనటువంటి తీవ్రమైన అంతర్దృష్టితో కూడినటువంటి కథనం. స్త్రీవాదం, ఫండమెంటలిజం, జాత్యహంకారం అంశాలపై రచయిత్రి మరియు జర్నలిస్టు బహుమతి పొందిన అనేక డాక్యుమెంటరీ చిత్రాల దర్శకురాలు, మానవ హక్కుల కార్యకర్త గీతా సెహగల్ నయనతారా సహగల్ గారి కుమార్తె. అయితే వారిపై అప్పటి నుంచి ఈ మధ్య జరిగినటువంటి సమీప సమస్యల వరకు కూడా తన అభిప్రాయాల్ని తను ఎప్పుడూ వెలువస్తూనే వచ్చారు. చాలా నిర్మోహమాటంగా తన అభిప్రాయాల్ని వెలువరించేవారు. హేతువాదులు గోవింద పన్సారే, నరేంద్ర దబోల్కర్, కల్బుర్గి హత్యల సమయంలో కూడా ఆమె అసమ్మతి హక్కుకు మద్దతు ఇవ్వడం ఆమె పిలిపించి
తనకు వచ్చినటువంటి సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చారు. ఇది ఈ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఈ నయనతార సెహగల్ గారి ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణం, ఒక విలక్షణమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. అయితే నయనతార సెహగల్ రచించినటువంటి రచనలు అన్నీ కూడా స్త్రీవాదానికి అతి సమీపంలో, ఎంత ఉన్నత శ్రేణికి చెందినటువంటి స్త్రీ అయినా కొన్ని సమస్యలు కామన్గా ఉంటాయనేటటువంటి రచనకి, అటువంటి స్త్రీవాద సాహిత్య రచనకి గొప్ప ప్రతీక చెందినటువంటి వారు నయనతార సెహగల్ గారు. అయితే సాంస్కృతిక హక్కుల రక్షింపబడాలి, తరువాత వ్యక్తి స్వేచ్ఛ, అభిప్రాయ స్వేచ్ఛ ఉండి తీరాలి. తన అభిప్రాయాన్ని ఏ విషయంపైనైనా నిర్మోహమాటంగా చెప్పగలిగినటువంటి స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి ఉండి తీరాలి అనేటటువంటి కోరుకున్న అభిప్రాయంతో ఉన్నటువంటి గొప్ప రచయితల్లో నయనతార సెహగల్ గారు ఒకరు. అయితే నయనతార సెహగల్ గారి స్త్రీవాద సిద్ధాంతం భారతీయ నైతికతతో పాతుకుపోయిన ఒక విచిత్రమైన స్త్రీవాద దృక్పథంపై కేంద్రీకృతమై ఉంటుంది. పితృస్వామ్యం మరియు అభివృద్ధి చెందుతున్న సామాజిక రాజకీయ ప్రకృతి దృశ్యాల్లో ఉన్నటువంటి సంక్లిష్టతలతో గుర్తించి స్వేచ్ఛ ద్వారా స్వీయ సాక్షాత్కారం స్త్రీ పొంది తీరాలనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నేపథ్యంతో ఆమె రచనలన్నీ మనకి గోచరిస్తాయి. లైంగిక స్వేచ్ఛ ఒకటే కాదు, భారతీయ స్త్రీ సమగ్ర స్వేచ్ఛపై ఆమె అన్వేషణ దృష్టి పెట్టింది. ఆమె నవలలు సాంప్రదాయ సంస్కృతికి, సమానత్వం కోసం కోరిక మధ్య ఉన్న ఉద్రేకతలను కూడా అన్వేషిస్తాయి. లింగ పాత్రలను విశ్లేషించాయి. చారిత్రక కథనం ద్వారా పురుషాధిక్య అధికార నిర్మాణాలను సవాలు చేస్తాయి మరియు మహిళల సమానత్వ హక్కు మరియు సామాజిక పరిమితుల నుండి స్వేచ్ఛ కోసం వాదిస్తాయి. అయితే సెహగల్ స్త్రీవాద దృక్పథంలో కొన్ని ముఖ్య అంశాలను మాత్రం మీకు నేను తెలియజేస్తాను. ఇందులో ప్రధానమైనటువంటిది ఇండియన్ ఎథోస్. ఆమె స్త్రీవాదం విలక్షణమైన భారతీయత, సాంప్రదాయ విలువలను మరియు స్త్రీ దైవిక శక్తి యొక్క ఆధ్యాత్మిక భావనను, మహిళల పాత్రలు మరియు వారి ఆకాంక్షలను ఆమె అవగాహనలో మిళితం చేసింది. అయితే ఒక కేంద్ర ఇతివృత్తం ఏమిటంటే ఆమె రచనల్లో గుర్తింపు మరియు స్వీయ సాక్షాత్కారం. వ్యక్తిగతంగా ప్రతి భారతీయ స్త్రీ తన ప్రత్యేకత, గుర్తింపు, ఉద్దేశ్యం మరియు సామాజిక పరిమితుల నుండి విముక్తి కనుగొనేటటువంటి ప్రయాణం చేయాలనేటువంటి అద్భుతమైనటువంటి కోరికతో తన రచనను రచించారు. పితృస్వామ్యంపై అద్భుతమైన విమర్శ కూడా చేశారు. సెహగల్ రచన పితృస్వామ్యం యొక్క పరిమితులు మరియు అన్యాయాలను ఖండించాయి, బహిర్గతం చేశాయి. ఆమె రచనలు మహిళల జీవితాలను మరియు సంబంధాలను ఎంత ప్రభావితం చేస్తాయో ఒకసారి చదివితే మనకు తెలుస్తుంది. ఆమె చిత్రీకరణ రీతి, ఆమె వాదించేటటువంటి వాద పటిమ, తన సృజనాత్మకమైనటువంటి శైలి, ఆంగ్ల భాషపై ఆమెకు ఉండేటటువంటి పట్టు మనల్ని పుస్తకం వదలకుండా చదివింపజేస్తాయి మరియు ఆలోచింపజేస్తాయి. రాజకీయాలకు వచ్చేటప్పటికి రాజకీయాల గురించి కూడా స్త్రీవాదం, రాజకీయాలు, ఆమె నవలలు రాజకీయ చరిత్రను వ్యక్తిగత కథనాలతో ముడివేసి స్వాతంత్రానంతర భారతదేశంలో రాజకీయ మార్పులు, మహిళల అనుభవాలను, సామాజిక స్థితిని ఎలా ప్రభావితం చేశాయో చూపుతాయి. ఒక్కొక్క పాత్ర ద్వారా ఆమె ఇది అద్భుతమైన విశ్లేషణతో, అద్భుత చిత్రీకరణతో మన మనస్సులను కట్టివేసి మన ఆలోచనను ప్రభావితం చేస్తాయి. అయితే మానవతావాదంపై ఈమెకు ప్రధానమైనటువంటి దృష్టి ఉంది, తనదైనటువంటి ఒక దృష్టి ఉంది. స్త్రీవాదమే అయినప్పటికీ ఆమె రచనలు లోతైన మానవతావాదం, భారతీయ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న మానవ పోరాటాలు మరియు అన్యాయాలకు సున్నితంగా ఉంటాయి.
ఇంకొక గొప్ప విశేషం ఆమె రచనలో ఉండేటటువంటి ఒక వైవిధ్యం, సంబంధాలు, మానవ సంబంధాల గురించి కూడా చాలా అద్భుతమైనటువంటి అన్వేషణ జరిపారు. అధికారం, అసమానత మరియు భావోద్వేగ స్వేచ్ఛ వంటి అంశాలను హైలైట్ చేయటానికి స్త్రీ పురుష సంబంధాలు, వివాహం మరియు వాటిలోని భావోద్వేగ సంక్లిష్టతలను తరచుగా అన్వేషించారు, విశ్లేషించారు. ఒక సామాజిక స్పృహను పెంపొందించటం ఎలాగా? సెహగల్ నవలలు అసమాన లింగ పాత్రలు మరియు శక్తిగతిశీలతపై విమర్శను సృష్టించడానికి, మహిళల అనుభవాలను నిర్వహించటం ద్వారా సామాజిక అన్యాయాల గురించి అవగాహన పెంచటం లక్ష్యంగానే పెట్టుకున్నాయి. అందువల్ల ఆమె రచించినటువంటి అనేక నవలలు చాలా చాలా పాపులర్ అయినాయి. ఎ టైమ్ టు బి హ్యాపీ మొదలుకొని అనేక రచనలు, చాలా అద్భుతమైనటువంటి రచనలు ఉన్నాయి. ఆ రచనలు మనం చదివినట్టయితే, అయితే ఇందులో ముఖ్యంగా నేను ఎందుకు సెహగల్ గారి నవలను చదవమని చెప్తున్నాను అంటే, ఏ స్థాయికి చెందిన, ఏ ఆర్థిక వర్గానికి చెందిన, ఉన్నత స్థాయి కానీ, మామూలు స్థాయి కానీ, మధ్యతరగతి స్థాయి కానీ, ఇవి ఏదైనా స్త్రీ సమస్యలపై, స్త్రీకి ఉండేటటువంటి భావస్వేచ్ఛ నిరోధంపై సమాజం ముద్రించినటువంటి లేక సమాజం పెట్టినటువంటి నిర్బంధాలు సామాన్యమైనటువంటివే, కామన్. అయితే వివాహం మరియు వృత్తి, ప్రవృత్తి, వీటి మధ్యలో జరిగేటటువంటి ఆ సంక్లిష్టమైనటువంటి సంబంధాలను ఆమె తన అనేక నవలల ద్వారా చెప్పారు. అయితే ఈమె నవలలు ఎందుకు ఇప్పటి తరం, 98 ఏళ్ల వయసు గల రచయిత్రి అంటే, ఆమె 75 ఏళ్ల క్రితం స్వాతంత్రం వచ్చినప్పటికే 23 ఏళ్ళు, అప్పటికే ఆమె చాలా సాహిత్యం చదువుకొని ఉన్నారు. ఈ 75 సంవత్సరాలు కూడా నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ సామాజిక గతిలో, ఈ పురోగతిలో స్త్రీ ఎంతవరకు పురోగమించింది, ఎక్కడ దానికి అడ్డుకట్లు ఉన్నాయి అనేటటువంటి విషయాలపై ఆంగ్ల భాషలో చాలా చక్కనైనటువంటి రచనలు చేశారు. నా విన్నపం అందరికీ, విశేషించి యువజనానికి నయనతార సెహగల్ గారి రచనలు చదవండి. వాటి చదివిన తద్వారా అద్భుతమైనటువంటి ఒక ఆలోచన రీతి వస్తుంది, ఆలోచన పద్ధతి వస్తుంది. దాన్ని